నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సుప్రీంకోర్టు ఆగస్టు 31న వెలువరించిన తీర్పుతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ భద్రత ఉండాలంటే ఖచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందే అన్న నిబంధనలతో రాబోయే 2 ఏళ్లలో అర్హత సాధించడం వారికి అనివార్యమైంది. జనవరి 3 నుంచి ఆన్లైన్ పరీక్షలు జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 71,000 మంది ఇన్ సర్వీస్ టీచర్స్ దరఖాస్తు చేసుకున్నారు. పుస్తకాలు పట్టి సీరియస్ గా చదువుదామని భావిస్తున్న ఉపాధ్యాయులకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంవత్సరం ముగింపు రూపంలో పెద్ద ఆటంకాలు ఎదురవుతున్నాయి. డిసెంబర్ 17 వరకు ఎన్నికల విధులు, శిక్షణ, పోలింగ్, కౌంటింగ్ అంటూ సుమారు 15 రోజుల పాటు ఎన్నికల విధుల్లోనే గడిపారు. దీంతో ప్రిపరేషన్ సమయం లేకుండా పోయిందని టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య స్పందించారు. టెట్ ని వెంటనే వాయిదా వేయాలని కోరుతూ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ఉపాధ్యాయులకు ప్రిపరేషన్ టైం దొరకలేదని గుర్తు చేశారు. మరోవైపు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో సిలబస్ పూర్తి చేయటం, స్పెషల్ క్లాసులు నిర్వహించడం వంటి బాధ్యతలు కూడా టీచర్లపై ఉన్నాయని, కొంత గడువు పెంచి టెట్ పరీక్షను రీస్కెడ్యూల్ చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు.